ఒకసారి అందరము రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మంచిది. గత కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఏ విధంగా ఉండాలో, సంఘము ఎవరి చిరునామో, సంఘము ఎవరి కొరకు ప్రయాసపడాలో, సంఘమునకు తల ఎవరో, సంఘము యొక్క ఉద్దేశాలు ఎక్కడ నుండి సంపాదించుకోవాలో ఒక్కొక్క వారము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మరలా ఈ వారము ఇంకొక నూతనమైన కోణములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎంతమంది ఆయన స్వరము వినడానికి సిద్ధంగా ఉన్నారు? పిల్లలారా, పెద్దలారా, బయటికి వెళ్ళేది ఉంటూ ఇప్పుడు వెళ్ళిపోండి. మధ్యలో బయటికి కదిలారా ఈ విమానం మోతెక్కుతుంది. పెద్దోళ్ళారా, మీకు నిద్ర వస్తే వెళ్ళిపోయి ఇంటికాడ పడుకోండి. ఇక్కడ దయచేసి అటువంటి ఇబ్బందికరమైన స్థితిని మందిరములోకి తేవద్దు. ఆయనను ఆరాధించేవారు ఒక్కరు సత్యముగా ఉన్నా నాకు చాలు. అర్థమవుతుందా? ఇదేదో నన్ను నేను కనుపరుచుకోవడానికో, నిన్ను నేను లేదంటే నన్ను నేను నిన్ను నీవు కనుపరుచుకోవడానికో కాదు. కేవలము దేవుని మాటను కనుపరుచుకోవడానికి దేవుడు మనకిస్తున్న ధన్యత అనొచ్చు, మనకిస్తున్న భాగ్యము. నీవు నేను దేవునికి పనికి రాకపోతే, నీవు నేను మందిరానికి వచ్చి కూడా వ్యర్థమే. అందుకే మనం ఎవరికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి? దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం? యూదా రాసిన పత్రిక. పౌలు గారు రాసింది కాదు ఇది. ఎవరు రాశారు? యూదా గారు రాశారు. యూదా అనే పేరుకు అర్థం ఏంటంటే స్తుతి. చెప్పండి, అందరు చెప్పాలి. యూదా అనే పేరుకు అర్థము స్తుతి. యాజ్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ ఎ ప్రైజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా 3 అర్థాల పేరుకున్నాయి. ఒకటి బలము, రెండోది ధైర్యము, మూడోది న్యాయము. దేవునికి స్తోత్రం. చెప్పండి, బలము, ధైర్యము, న్యాయము. ఏ పేరుకు అర్థము? అర్థమవుతుందా? స్తుతి, రెండోది బలము, మూడోది ధైర్యము, నాలుగోది న్యాయము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు? గ్రంథమును అనుసరించడమే నిజమైన సంఘపు పని. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి, గ్రంథమును అనుసరించడమే నిజమైన సంఘము, లేకపోతే నిజమైన దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికన్నా పిలువబడ్డాము అంటే అక్కడ వారు కొన్ని నియమ నిబంధనలు ఇస్తారు. దానికి వ్యతిరేకంగా మనము చేస్తే దాని నుండి మనం ఏమవుతాము? బయటికి త్రోయవేయబడతాం. అలాగే సంఘము కూడా గ్రంథమును అనుసరించాలి. ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథము. భక్తుడు అంటున్నాడు, దీనిలో
ఎవరు కూర్చకూడదు, దీని నుండి ఎవరు బయటకు తీయకూడదు. దానిని దానిలాగే వినాలి, దాన్ని దానిలాగే పాటించాలి. అదే నిజమైన సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యూదా పత్రికలో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఎన్నున్నాయి? 25 వచనాలే. గ్రంథాలు లేవు, అధ్యాయాలు లేవు. ఇది చాలా చిన్న పుస్తకం. అయితే ఈ 25 వచనాలలో చాలా గూఢమైన సంగతులను యూదా భక్తుడు సంఘమునకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వు తండ్రివి కనుక నీ పిల్లలను క్రమములో నడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? చెప్పాలి. తల్లికి ఉంది, తండ్రికి ఉంది, తండ్రికి ఉంది, తల్లికి ఉంది. అలాగే సంఘమును కూడా క్రమశిక్షణలో నడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే సంఘమునకు శిరసైన క్రీస్తుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటే శాసనం, ఆయన మాటే, ఇంకా ఆయన మాటకు మించిన మాట ఎవరిది ఉండకూడదు. అందుకే గ్రంథమును అనుసరించే నిజమైన సంఘముగా నేటి సంఘాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యంలోకి వెళ్ళక ముందు యూదా భక్తుడు సంఘానికి నేర్పిస్తున్న మొట్టమొదటి సూత్రం ఏంటంటే విశ్వాసము కొరకు పోరాడే సంఘముగా ఉండాలి. నెంబర్ 1 చెప్పండి. సంఘము ఎప్పుడు కూడా విశ్వాసము కొరకు పోరాడే సంఘముగా ఉండాలి. పొర్లాడే సంఘము కాదు, పోరాడే. పొర్లాడము వేరు, పోరాటము వేరు. పొర్లాడే స్థితిలో ఈరోజు చాలా మందిరాలు మనకు కనబడుతున్నాయి. మనము పొర్లాడే సంఘము కాదు, పోరాడే సంఘం. దేని కొరకు? నిజమైన విశ్వాసము కొరకు పోరాడే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. రెండోది, జాగ్రత్తగా మరియు వివేచనతో సంఘము ఉండాలి. చెప్పండి. జాగ్రత్తగా మరియు వివేకముగా, లేకపోతే వివేచనతో సంఘము ఉండాలి. ఫస్ట్ ఎలాగుండాలి? రెండోది సంఘముగా ఉండాలి. మూడోది యేసును మరియు అపోస్తులతో నిలబడే సంఘముగా ఉండాలి. ఫస్ట్ ఎవరు? యేసు ప్రభు వారితో. రెండోది అపోస్తులతో నిలబడే సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, దేవుని దిశ నుండి నేర్చుకునేటట్టుగా సంఘము ఉండాలి. మనిషి నుంచి నేర్చుకోవడానికి సంఘానికి ఏమీ లేదు. సంఘం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? దేవుని దిశ నుండి నేర్చుకునే సంఘముగా సంఘము ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక చెప్పండి, మొట్టమొదటిగా ఏంటి? విశ్వాసము కొరకు పోరాడాలి. రెండోది జాగ్రత్తగా మరియు వివేచనంగా సంఘము ఉండాలి. మూడోది
యేసు ప్రభు వారిని, అలాగే ఆయన అడుగుల్లో నడిచిన అపోస్తులతో నిలబడేటట్టుగా సంఘము ఉండాలి. నాలుగోది దేవుని దిశ నుండి నేర్చుకునే సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ 4 పాటించాలి? కారణం ఏంటి అనంటే, ఇదే యూదా భక్తుడు 5 చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనకు నేర్పుతున్నాడు. నెంబర్ 1, దేని గురించి బోధిస్తున్నాడు? అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తల గురించి యూదా భక్తుడు మందిరాన్ని హెచ్చరిస్తున్నాడు. దేన్ని బట్టి చార్లెస్? దేన్ని బట్టి? అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలను బట్టి సంఘమును యూదా భక్తుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఈ కడవరి కాలములో అనేక భిన్నమైన బోధలు వచ్చాయి. సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, సొంత వివేచనతో సంఘమును ఇలా నడపాలి, అలా ఉండాలి, అలా చేయాలి అనే భ్రమపరిచే ఆత్మ ఈనాడు ఎక్కడికి దూరింది? సంఘములోకి దూరింది. అందుకే సంఘమా, నీవు చాలా జాగ్రత్తగా ఉండండి. భిన్నమైన బోధలు నువ్వు వింటే నీ విశ్వాస జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? నాశనము చేసుకుంటున్నావు. అందుకే నీవు ఎప్పుడు విశ్వాసము కొరకు పోరాడే సంఘముగా ఉండాలి. ఆ విశ్వాసమును నీకు నాకు కలిగించువాడు సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన యేసయ్య ఒక్కడే. ఆయనే విశ్వాసమును పుట్టింపగలిగిన వాడు. భిన్నమైన బోధలు వచ్చాయి, నీ విశ్వాసమును పాడు చేసే బోధలు వచ్చాయి, నిన్ను మరలా వెనక్కి లాగే బోధలు వచ్చాయి. ఏ పనికి మళ్ళీ మాట పడితే ఆ పనికి మళ్ళీ మాటలు వినొద్దు. ఎవరి మాట వినాలి? దేవుని మాట తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట. ఇప్పుడు ఒకడు ఏమంటున్నాడు? ఏ విగ్రహానికి అర్పించినదైనా తినొచ్చు అంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తినకూడదు. ఒక యాపిల్ తిన్నందుకే ఏమొచ్చేసింది లోకంలోకి? పాపం. అందుకే ఎవడి బోధ పడితే వాడి బోధను నీవు నమ్మొద్దు. వాక్యాన్ని పరిశీలించు. అఫ్కోర్స్ నాకంటే జ్ఞానవంతులు గొప్ప గొప్ప వాక్యాలు చెప్పొచ్చు. దేవుని వాక్యం ముందు ఎవడైనా దిగతుడిపే. అది దేవుడు వాడుకుంటేనే ఈ వాక్యం మనిషికి అర్థమవుతుంది. దేవుడు వాడుకోకపోతే ఈ వాక్యము ఎవరికి అర్థము కాదు. కనుక ఏముందంటే కడవరి దినాల్లో అబద్ధ బోధ, భిన్నమైన బోధ. నన్నే దేవుడు పేరు పెట్టి పిలిచాడు, నన్నే దేవుడు ఈ దేశానికి ప్రవక్తగా ఎంచుకున్నాడు అనే సొల్లు కబుర్లు చెప్పేవారు చాలామంది లోకములో ఉన్నారు. ఎప్పటికీ దేవుడు దేవుడే. ఆ స్థానమును ఎవడు పొందలేడు. అందుకే నా స్థానమును ఎప్పుడు చెప్తా, నేను యేసయ్యను మోసే గాడిదను మాత్రమే. ఈ గాడిద మీద యేసయ్య ఉన్నంత వరకు ఈ గాడిదకు దోకా లేదు. యేసు లేని గాడిద గురించి చెప్పాను, యేసును కలిగిన గాడిద గురించి చెప్పా. యేసు కలిగిన గాడిద నీ కీర్తిని పెంచుతుంది. యేసు లేని గాడిద
నీ నడ్డును ఎరగొడుతుంది. అదే తేడా. అందుకే జీతము కోసం పనిచేసే పాస్టర్లు చాలామంది ఉన్నారు, కానీ అసలైన జీతమును ఇవ్వబోతున్న దేవునికి నేను నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా సంఘమును కట్టాలి, నమ్మకముగా నా పాలన సంఘములో నేను చేయాలి అనే ఆలోచన ఈ కడవరి దినాల్లో ఎవడికి లేదు. దొంగ మాటలు చెప్పానా, దొంగ కాకమ్మ కథలు చెప్పానా, డబ్బు బుట్టలో వేసుకున్నానా, తుర్రుమని పోయానా అనేదే వచ్చింది. కానీ నిజముగా ఈ వాక్యము ఎంతమంది హృదయాలలో తాకబడింది, ఎంతమంది హృదయాలలో కార్యసిద్ధిని చేయగలిగింది అనే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు ఒక సేవకుడు ఆనంద్ గారు మంచి షూటు బూట్ వేసుకుని కూర్చున్నాడు అనుకో, వాడు ఏ బూట్లు వాడుతున్నాడా అని బూట్ల మీదకి పోతుంది, వాడు ఏ అంగీ వాడుతున్నాడా అని అంగీ మీదకి, వాడు ఏ వాచి పెట్టుకున్నాడా, ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్తాయా చెప్పండి? ఏ బెల్ట్ వాడుతున్నాడు, ఏ సెంటు వాడుతున్నాడు, ఇవే కాదు ఈరోజు మనుషులు చూసేది. బాబా ఎంత పెద్ద కారులో వచ్చినాడో, బాబా ఆయన పక్కన బాడీగార్డ్లు చూడండి, అవునా కాదా? హంగు చెప్పండి, హంగు. అందుకే ఈరోజు ఏ మీటింగ్లు చూసినా కలర్ఫుల్ లైట్లు పెడుతున్నారు. ఏంటి చెప్పండి? కలర్ఫుల్ లైట్లు, లక్షలు తగలెడుతున్నారు. ఆ లక్షలు తగలెడితే ఆత్మల రక్షణ కలగదు. దేవుని విశ్వాసము కొరకు పోరాడుతూ ఈ గాడిదను నువ్వు ఎలా వాడుకుంటావో అలా నీవు వాడుకోనైనా నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే అని నీవు దేవుని దగ్గర సమర్పించుకున్న నాడు నీతో నిశ్చయముగా ఉండేదెవరో తెలుసా? భూమిని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే. నీతో ఉన్నప్పుడు ఈ సర్వ సృష్టి అంతా ఆయన స్వరమును వినడానికి, ఈ సర్వ సృష్టి అంతా ఆయన కార్యములు చూడడానికి, ఈ సర్వ సృష్టి అంతా ఆయన మహిమతో నింపబడడానికి ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యూదా భక్తుడు ఈ కడవరి దినాల్లో విశ్వాసులైన నీతో నాతో మాట్లాడుతూ అనేక భిన్నమైన బోధలు వస్తున్నాయి, జాగ్రత్త. అందుకే విశ్వాసము కొరకు నువ్వేం చేస్తూ ఉండాలా? పోరాడుతూ ఉండాలి. రెండోది, మీ విశ్వాసములో మీరు బలముగా నిలబడుడి. రెండోది ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసములో నీవు బలముగా నిలబడాలి. ఎంతమంది ఉన్నారు బలంగా? అందరు చేతులు ఎత్తేస్తారు. నేను నమ్మను. నువ్వు చేతులు ఎత్తినంత మాత్రాన బోర్ల బొక్కలు పడేటోడిని కాదు. నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, నీ విధానాన్ని బట్టి నువ్వు ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నావో చక్కగా నేను ఎరగలుగుతా. ఊరికి వచ్చి వందనాలు చెప్పేసి తిన్నారా ఉన్నారా అది కాదు. అక్కడ అది కాదు. నిజమైన విశ్వాసి దగ్గర ఉండేది ఎప్పుడు తగ్గింపే. ఏమి చేసినా, ఏమి కొనుక్కోవాలన్నా దైవ సేవకుడి దగ్గరికి వచ్చి విచారించి తెలుసుకుని ప్రార్థన పూర్వకముగా చేసేవాడే నిజమైన విశ్వాసి. అర్థమైందా? దాపెట్టి చేసేవాడు విశ్వాసి కాదు. మీరు కొత్త నిబంధనలు ఉన్న సంఘాలన్నీ చూడండి. స్థలం అమ్మితే మేము స్థలం ఇంతకు అమ్మాం, దేవునికి రావలసిన సొమ్ము ఇంత అని ఇచ్చి వెళ్ళేవారు. ఏమైనా భోజనాలు పెట్టినా, సహాయం చేసినా అన్నీ ఎవరికి తెలిసేవి చెప్పండి? సంఘ కాపరికి. మరి ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారట, అబ్బో ఇంత వస్తుందని చెప్తే పాస్టర్ గారు ఏమనుకుంటాడు? అందరికంటే సంతోషపడేది ఎవరు తెలుసా? కాపరే.
వారి పరిస్థితులను చూసి నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు అని చెప్పగలుగుతాడు. అంతకుమించి ఏమీ చేయలేడు. నీ కొరకు ప్రార్థన చేయగలుగుతాడు. అందుకే ఈ కడవరి దినాల్లో చాలామంది వారి విశ్వాస స్థితిని ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. కానీ మీరు అలాగుండొద్దు. మీ విశ్వాసములు మీరు బలముగా ఉండండి. మూడో మాట అంటున్నాడు, విశ్వాసములో కట్టబడండి. మూడోదేంటి? విశ్వాసములో పెరికి వేయబడినట్లే. ఏం చేయాలా? కట్టబడి. ఎవరు కట్టబడాలి? ఎవరు? ఆ విశ్వాసం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఈ బిల్డింగ్ సంఘం కాదు. ఇది కలిసి కూడి ప్రభువును ఆరాధించడానికి ఒక జాగా మాత్రమే. కానీ నిజమైన మందిరం ఎవరు? నిజమైన సంఘమును నేనే అని గట్టిగా చెప్పండి. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. కొట్టము కాదు, బిల్డింగ్ కాదు, కోటి రూపాయలు పెట్టే చర్చలు కాదు సంఘం. దేవుని సంఘము ఎవరంటే నువ్వే. ఈ సంఘము జారిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఈ సంఘము మోసపరచబడడానికి దేవునికి ఇష్టము లేదు. అందుకే ఈ సంఘము నానాటికి విశ్వాసములు ఏమవ్వాలి? కట్టబడాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసములో కట్టబడాలి. ఒకటి, భిన్నమైన బోధలు వస్తున్నాయి కనుక నీ విశ్వాసములను బలముగా నిలబడు. మూడోది, నీ విశ్వాసముల నుండి నీవు కట్టుకో. నాలుగోది, విశ్వాసాన్ని బట్టి నిన్ను నీవు రక్షించుకో. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి నిన్ను నీవు రక్షించుకో. రక్షించుకో. ఎవడును రక్షించడు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. వినుట వలన విశ్వాసం, వినుట వలన దేవుని వాక్యము నువ్వు ఎంతగా వింటావో అంతగా నువ్వు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదోదేంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు ఇతరులను ప్రకాశింపచేసే స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నా జీవితము తన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఏం చేయాలి? రిఫ్లెక్ట్ అంటే ప్రభావితము చేయాలి, ప్రకాశనీయముగా చేయాలి. అర్థమవుతుందా? నా జీవితం ఎవరిని? ఈమెను. రా రా ఈమె జీవితం ఎవరిని? ఈమెను చెప్పండి అమ్మా, ప్రభావితం చేయాలి. ఇప్పుడు తిన జీవితం ఫిలిప్పాను. ఇది క్రైస్తవ జీవితం. ఇక్కడే నిలబడు. హల్లెలూయా స్తుతి మహిమని నేను పాడుకుని బైబిల్ చదివేసుకుని నా తిండి నేను తినేసి ఇంట్లోనే ఏది క్రైస్తవ జీవితం? రిఫ్లెక్టింగ్. రిఫ్లెక్టింగ్ రిఫ్లెక్టింగ్ ఏమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇక్కడ సంఘానికి బోధిస్తున్న బోధ. ఇప్పుడు చదువుదాం 3వ వచనం. కూర్చోండమ్మా. ప్రియులారా, అందరు తీసుకోండి. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకు అందరికీ కలిగేడు రక్షణను గూర్చి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు భక్తుడు?
నాకు అదే రక్షణ. మాట్లాడట్లేదు ఎవరు. నాకు అదే రక్షణ, నీకు అదే. చెప్పాలి. రక్షణలో వేరున్నాయా? అందరికీ ప్రార్థన అందరికి ఒకటే. కానీ 500 ఇస్తే కొద్దిగా పెద్ద ప్రార్థన, 100 రూపాయలు ఇస్తే చిన్న ప్రార్థన, 50 రూపాయలు ఇస్తే ఇంకా చిన్న ప్రార్థన, 10 రూపాయలు ఇస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడిని దీవించునుగాక. 500 అయితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వాక్యాలు చదువుతూ ప్రార్థన. ఇట్లా గెలుక్కుంటారు నోట్లు. ఇప్పుడు అట్నే రక్షణ కూడా 10 రూపాయల రక్షణ, 50 రూపాయల రక్షణ, 100 రూపాయల రక్షణ, 500 రక్షణ ఏమన్నా ఉందా? మాట్లాడండి. ఏమి రక్షణ అంటే అందరికీ, అందరికీ, అందరికీ. అందరంటే ఎవరు? నాకు నీకు. చెప్పండి. నాకు నీకు ఈ రక్షణ. చెప్పు పక్కన చెక్కండి. నగులాట కాదు, గుర్తు చేయి. నాకు నీకు ఒకే రక్షణ, వేరు వేరు రక్షణలు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ఏం పడుతున్నాను? దేవునికి స్తోత్రం. ఏం పడుతున్నాడు? ప్రయత్నం. హల్లెలూయా. అబ్బే చెప్పండి. ప్రయత్నం. ఈరోజు ఈ మందిరములో బోధిస్తున్న ప్రతి మాట ఒక ప్రయత్నం. ఎందుకో తెలుసా? నీ జీవితం మారుతుందని, నీ ఆలోచన మారుతుందని, నీ స్థితిగతులు మారుతాయని కేవలము దేవుడు మెచ్చు స్వచ్ఛమైన మందిరముగా ఈ కడవరి దినాల్లో నిలబెడతామనే ఒక ప్రయత్నం. ఇప్పుడు భక్తుడు అదే మాట్లాడుతూ ఇదొక ప్రయత్నం, ఇది ప్రారంభము కాదు, ఇది ముగింపు కాదు. ఏంటి? ప్రయత్నం. దేని కొరకు? రేచలి ప్రయత్నం రక్షణను కాపాడుకోవడానికి, రక్షణలో నిలబడడానికి, ఏ పాపము చేత జారి పడకుండా దేవుని కొరకు స్థిరమైన సంఘముగా నాటబడడానికి ఒక ప్రయత్నం. ఇన్ని సంవత్సరాల నా ప్రయత్నాలలో మారిన వారు బహు కొంచెము మందే. నేను దేవుడితో ఈ కొంచెము సరిపోదు, ఇంకా ఎక్కువగా మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. ఇంకెక్కువగా మార్పు రావాలి. అంతవరకు నేనేం చేస్తూ ఉండాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నము చేయాలి. నిలబడితేలా నిలబడు అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ రాజీ పడడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ప్రయత్నము చేసేవాడు ఎప్పుడు మనుషులకు ఒక పిచ్చోళ్ళ కనపడతాడు. ప్రయత్నం చేయని వాడు మంచోళ్ళ కనపడతాడు. నా దేవుని కొరకు నేను పిచ్చోడినైనా నాకు బాధ లేదు. ఆలూరు వెళ్ళింది ఒక బిడ్డ, వాళ్ళ సంఘ బిడ్డ. పెళ్ళికి వెళ్ళింది. ఈరోజు సాక్ష్యం చెప్తుంది. ఒడిబియ్యం వేసుకోవాలమ్మా అన్నారంట. నేను వేసుకోను, బట్టలు పెడితే కట్టుకుని పోతా అనిందంట. వాళ్ళు అన్నారంట, ఏమమ్మోయ్
పాస్టర్లందరితో చెప్తే మీ ఒక్క పాస్టర్ చెప్తున్నాడా అని అన్నాడంట. అప్పుడు ఏమనిందంట, ఆయన ఉన్నదే చెప్తాడు, లేనిది చెప్పడానికి ఆయనకు నోరే రాదనిందంట. చాలదే సాక్ష్యం? చాలదే సాక్ష్యం? చాలదా? ఈరోజు నేను చెప్పా, ఎందుకు ఆ సేవకుడు ఉన్నది ఉన్నట్టు బోధించలేకపోతున్నాడంటే, వాడు శారీరకమైన బాప్తిసము పొందాడు కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ బాప్తిసము వాడు పొందలేదు కనుక ఈ మాటలు వాడికి చెప్పడానికి ధైర్యము సరిపోవట్లేదు.